విద్యా దీవెన దాని గవర్నమెంట్ నుంచి కేంద్ర గవర్నమెంట్ పథకం కాదు అంటున్నారు. కేంద్ర గవర్నమెంట్ పథకం కాదు అని నిరూపించాలి. ఇక్కడ మీరు బీజేపీ వాళ్ళని కూడా తీసుకోవాల్సింది ఈ డిబేట్ లో. కేంద్ర పథకాలు ఏంటి, ఎలా సో నేను ఇక్కడ వసతి దీవెన కోసం విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఉందా? దాని పేరు మార్చావు నువ్వు. అంతకు ముందు ప్రతి ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చేది, దాని పేరు మార్చేది దీవెనలు గీవెలు పెట్టుకున్నావు. స్కాలర్షిప్లు వచ్చాయి కదా ప్రభుత్వంలో. ఓసీ పిల్లగాళ్ళకి కూడా ప్రభుత్వ స్కాలర్షిప్ అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ లేదని మీరు నిరూపించండి. నేను ఏ డిబేట్ లో కూర్చోను. ఇంకా ఇదే చాలా వసతి దీవెన కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కాదని నిరూపించండి. మీరు చూడండి బ్రహ్మనాయుడు గారు నేను డ్రైవ్ లో ఉన్నా, నా కార్ లో ఉంది డాక్యుమెంట్. నేను డ్రైవ్ లో ఉన్నా, వెనకాల డిక్కీలో ఉంది. నేను అవ్వగానే మీకు నేను పంపిస్తాను. నేను డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పంపిస్తామా? మా హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలు పంపిస్తాను. ఒక్క పేరు చెప్పని అడిగాను, ఒక్క పేరు చెప్పని అడిగాను. కరీంనగర్ లో ఎవరు కట్టారా? కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ ఎప్పుడు వచ్చింది? మహబూబ్ నగర్ లో ఎక్కడ వచ్చింది? నల్గొండలో మెడికల్ కాలేజ్ ఎవరు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి కట్టాడా? మన ఆంధ్ర రాష్ట్రం 18వ స్థానంలో ఉంది. ఎరగపరిచినట్టు చెప్తున్నారు. ఒకప్పుడు 9వ స్థానంలో ఉంది మన గ్రాస్ రేట్ లో. సిగ్గుండాలి వాళ్ళు మాట్లాడటానికి సిగ్గుండాలి. ఒకప్పుడు దేని గురించి మాట్లాడారండి బ్రహ్మనాయుడు గారు? దేని గురించి సెంట్రల్ స్కీమ్ కాదంట, ఏదో ఫిషింగ్ హార్బర్స్ 10 కంప్లీట్ చేశారంట. రిలీజ్ చేయమను వైఎస్ఆర్సీపీ పార్టీని. 10 ఫిషింగ్ హార్బర్స్ ఏమేమి కంప్లీట్ చేశారో, చక్కగా ఎంత నిధులు కేటాయించారో విత్ ప్రూఫ్స్ తోటి వీడియోస్ రిలీజ్ చేసి మీరు మీడియాని తీసుకెళ్లి మీరు చూపించండి. కడప స్టీల్ ప్లాంట్ లాగా 4 సార్లు శంకుస్థాపన చేసి మేము స్టీల్ ప్లాంట్ కట్టామని చెప్పుకోవడం కాదు. మీ బోగస్ ఎవరు నమ్మడు. ఇక్కడ నిన్న కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక ట్వీట్ వేశారు. టెస్లా అంట, టెస్లాకి వీళ్ళు వీళ్ళని ఆహ్వానం ఇన్విటేషన్ వాళ్ళు మొహం మీద కాండిచి ఉమ్మేస్తే ఇప్పుడు ఎలక్షన్ ముందు ప్రమోషన్ చేసుకున్నారు సిగ్గు లేకుండా. టెస్లా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన టెస్లాని వీళ్ళు తెచ్చుకోవడం చేత కాక సరైన గవర్నమెంట్ లేదని మేము రావంటే మేము ఆహ్వానం పంపించాం వస్తా అంటుంది అని చెప్పి అబద్ధం ట్వీట్లు వేసుకొని బ్రతుకుతారు. మీరు మాట్లాడుతున్నారు. నేను ఇంకేందో చెప్తున్నాడు మచిలీపట్నం అంట 600 కోట్ల రూపాయలకి అప్పనంగా కట్టబెట్టారు. 15,000 కోట్ల పై మాట అప్పనంగా కట్టబెట్టారు. అది ప్రైవేట్ వ్యక్తులు అంటున్నారు. రమణాయుడు గారు కనీస విషయ పరిజ్ఞానం ఒక్క అంశం మీద మాట్లాడారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు సాక్షి పేపర్ రాసి చూడు సాక్షి పేపర్ సాక్షి పేపర్ అయింది. సాక్షి పేపర్ రాసేది ఆ ఇంగ్లీష్ పేపర్ రమణాయుడు గారు నేను మాట్లాడతాను. 600 కోట్ల రూపాయలకు అప్పనంగా కట్టబెట్టారు. ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టారు. ఇది నిజం. ఇది మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి పోర్టుల గురించి ఒక రోజు మొత్తం శివపార్వతి గారు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే అప్పట్లో కూడా కూటమే టీడీపీ, జనసేన, బీజేపీ పూర్తిగా తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో అప్పట్లో పూర్తిగా అమలు జరిగిందా? ఇప్పుడు అప్పుడు పూర్తిగా మన జనసేన వాళ్ళకి మద్దతు ఇచ్చారు. గవర్నమెంట్ లో పార్ట్ ఆఫ్ ద ఏం లేదు కదండి, కంటెస్ట్ చేయలే. మేము మద్దతు ఇచ్చాం. తర్వాత వాళ్ళు రైతుల కోసం కూడా అప్పుడు 2015 నుంచి విభేదించడం స్టార్ట్ చేసాం. వాళ్ళు కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా 700 హామీలు ఇచ్చారు. ఏం అమలు చేశారు? నా బొంద సిపిఎస్ రద్దు అన్నారు, చేశారా? రాజధాని అన్నారు. అన్ని సాధ్యం కాదని అందరికీ తెలుసు. సాధ్యమయ్యాయి చెప్తే జనాలు కూడా ఇప్పుడేం ఓట్లు ఇప్పుడు మేము ఇవి చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు వరాలు కురిపించినా లేకపోతే చంద్రబాబు గారు చెప్పినా జనం ఎంత నమ్ముతారో అంతే నమ్ముతారు. అలాగే వాళ్ళు కూడా తీర్పిస్తారు.
ఏవి సాధ్యమైనవి ఏవి అసాధ్యమైనవి ప్రజలకు కూడా తెలుసు. ఎవరు చెప్పిన సాధ్యం, అందుకనే నేను ఏ పార్టీకైనా నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైన వాటిని చేస్తామని చెప్పాలి. అలువుగాని హామీలు గుప్పించకూడదు ప్రజల మీద కూడా. ఇప్పుడు 10 అంశాలు అలువయ్యాయి కాబట్టి చేయగలిగాయి కాబట్టి ఇప్పుడు కూడా మేము తెచ్చే మేనిఫెస్టో ఖచ్చితంగా ఫర్ షూర్ జరిగింది. జరగకపోతే రీజనబుల్ గా పార్ట్ ఆఫ్ ద షేర్ ఉంటాం కాబట్టి మేము క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉండింది ప్రజలకి, ఎందుకు ఇవ్వలేదని. చొక్కా అన్ని సాధ్యాసాధ్యాలు చేసే పెట్టాము, సాధ్యాసాధ్యాలు చూసే పెట్టాము. మెడికల్ కాలేజ్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో, వీళ్ళేం అట్లా ఇప్పుడు సమయం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాదండి. ఇప్పుడు మీరు మొన్న తిరుపతి మన చిలకలూరుపేటలో సాక్షాత్ ప్రధాని మోదీ గారు మాట్లాడారు, ఏమేమి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ రాష్ట్రానికి వచ్చాయని మెడికల్ కాలేజెస్ ఇచ్చాము రాష్ట్రానికి. 2014 నుంచి 19 ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా వచ్చాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మనకు ఒక దిక్కుమాలిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం కూడా మురుగు నీళ్ళు ఇస్తే వీళ్ళ శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆగండి శివపార్త్ గారు. శేఖర్ రెడ్డి గారు, ప్రధానంగా సూపర్ 6 పథకాల గురించి చదువుతాను. ఆ సూపర్ 6 పథకాల మీద మీ అభిప్రాయం అంటే ప్రజలు పూర్తిగా దీన్ని నేను ఒకే ఒక్క నిమిషంలో నేను ఒక పాయింట్ కంప్లీట్ చేస్తా, తర్వాత నేను సూపర్ 6 ఒకే ఒక్క నిమిషం. అంటే శివపార్వతి గారు ఒక మాట అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి మెడికల్ కాలేజ్ లో అది ఇదని చెప్పేసి. సార్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఎంసెట్ అని చెప్పి ఒకటి పెట్టేవాళ్ళండి, ఇప్పుడు నీట్ అని ఒకటి పెడుతున్నారండి. ఎంసెట్ పెట్టినప్పుడు ఏమైందంటే ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. నీట్ అనేది వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటా 40% అండి, రాష్ట్ర ప్రభుత్వ వాటా 60% అండి. అది కూడా తెలియకపోతే మనం ఏం చేయలేం. ఇంకోటి అండి, ఆయన అన్నాడు మా ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయలు మేము గ్రౌండ్ చేస్తాం. వినండమ్మా సార్, మధ్యలో గెలకొద్దు ప్లీజ్. విషయం తెలియదు, ఊరికే మాట్లాడుతుంటాం. బోరింగ్ పంపకాలు మాట్లాడుకోపోయి నెల కొట్టాలి మాట్లాడుకోబో.